ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనము. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. సో మనుషులకైతే అసాధ్యమేనండి, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఉదాహరణకు మనము దావీదును చూసుకున్నట్లయితే గనక గొలియాతుని జయించాలి అంటే అది మనిషి కాదే, అసాధ్యము. పెద్ద పెద్ద యుద్ధవీరులే జయించలేకపోయారు. కానీ దావీదు దేవుని మీద ఆధారపడ్డారు. యెహోవా నామంలో అక్కడికి వెళ్ళి ఆ గొలియాతుని జయించడం జరిగింది. మన జీవితంలో కూడా గొలియాతు వంటి కష్టాలు రావచ్చు. మనమైతే జయించలేము, కానీ మన యేసయ్య నామమున ఆధారం చేసుకుని వెళ్తే గనక ఆ గొలియాతు వంటి కష్టములను జయిస్తామండి. అసాధ్యములన్నీ కూడా మన యేసయ్య సాధ్యములుగా చేస్తారు. కాబట్టి భయపడక యేసయ్య మీద ఆనుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తారు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము, దేవుడు నీకు కార్యము చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది భయంతో ఆందోళనతో ఉన్నారో, ఇది అసాధ్యము అనే విధంగా ఉన్నారు ప్రభువా. ఇదిగో మీ నామం మీద ఆధారపడుతూ ఉన్నాం తండ్రి, మాకు జయమునివ్వండి. గొలియాతును జయించిన రీతిలో ప్రభువా, ఈ గొలియాతు వంటి కష్టములు మీ పాదముల దగ్గర పెడుతూ ఉన్నాం. మాకు అసాధ్యమే, కానీ మీకు సమస్తము సాధ్యమే నాయన. సహాయం చేస్తారని నమ్ముచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.